డబ్బులు దోచుకున్నారా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడి? మెస్సీతో ఫుట్బాల్ ఆడిండ్రు, దోసుకున్నాం అని మడుగులో గౌడుబెర్ర ఒకటి అంటుంది. మెస్సీతోనే ఆడుకున్నట్టు కదా, నీతో నేను ఫుట్బాల్ ఆడుకుంటా. మాట్లాడేటప్పుడు నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీతో గాంధీ భవన్ లో ఉన్న ఆడలో అందరూ ఫుట్బాల్ ఆడుకుంటారు. రాష్ట్ర సీఎం ని పట్టుకొని ఏం భాష మాట్లాడుతున్నావే నువ్వు? ప్రతిసారి చెప్తున్నా, పేడ్ ఆర్టిస్ట్ లాగా ఉండు, అంతేగాని తగుదనమ్మా ఇస్తుంటారా అంటే ఇల్లంతా నాదే అన. నీకంత సినిమా లేదు, నీకంత సితారా లేదు. గార్దిగంతలు వేస్తేనే నీకు ఇల్లు వెళ్తుంది, అంతవరకు చూసుకో. అంతే తప్పు నీ ఇష్టం వచ్చినట్టుగా కాళేశ్వరం చుట్టూ తిరుగుతావు, ఊరు తిరుగుతావు. అసలు నేను ఏం మాట్లాడాలన్నా కూడా నాకు మాట్లాడాలని అనిపిస్తలేదు. ఫుట్బాల్ గురించి మాట్లాడితే నీకు మాత్రం వర్తిస్తుంది. గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన. క్రీడల గురించి నీకేం తెలుసు? పేడ్ ఆర్టిస్ట్ 10,000 ఇస్తే ఒకటి పోయి అక్కడ పోయి రీల్ చేయమంటే రీల్ చేసి వస్తావు. అది నీ పొట్టకుట్టి కోసం. ఈ ఫుట్బాల్ అనేది తెలంగాణ రాష్ట్రం కోసము, యువత కోసం, యువతను ఎంకరేజ్ చేయడానికి, యువతకు స్ట్రాంగ్ గా ఒక మంచి అవకాశం ఇవ్వడానికి. ఒక్కటి తమ్ముడు మంచికి చాలా విమర్శలు చేస్తాడు, చేసుకొని ఎప్పుడు విమర్శలు చేస్తాడు వెనకనే ఉంటాడు, ముందుకొచ్చి ఎవడు అన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు, అందరిని ఉత్సాహపరుస్తున్నారు, అన్ని పథకాలను అమలు పరుస్తున్నారు. మొన్నటి వరకు ఇంద్రమ్మ చీరల మీద అవాకులు చివాకులు అన్నారు. ఇంద్రమ్మ చీరలు కట్టుకుంటుంటే వాళ్ళు ఎంత కలకలలు ఆడుతున్నారు చెప్పండి. ఎంత మంచిగా అనిపిస్తుంది, కలర్ఫుల్ గా. ఇవాళ ఇది అంటారు, పోటీలు పెట్టిరు కదా, అందల బొమ్మ పోటీ. ఆ రోజు విమర్శించి ఏది చేసినా విమర్శిస్తున్నారు. అంటే మేము చేసింది విమర్శిస్తున్నారు అంటే బాగుంది కాబట్టి విమర్శిస్తున్నారు. అవునా కదా? మీరు ఒక మాట చెప్పండి. పేర్లు పెట్టేసి ప్రత్యేకంగా వాళ్ళ గురించి విమర్శించాల్సి నాకే కొంచెం సిగ్గు అనిపిస్తుంది.